దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని గద్దించడు. ఇచ్చేటప్పుడు గద్దించడానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఇక్కడ వరకు మనం చూసుకుంటే ఏమిటంటే తిట్టడం, నిందించటం, తీవ్రంగా కోపం చూపటం, తిరస్కరించటం, విసిగిపోవటం, నేను నీకు ఇవ్వలేను అలాగనే దేవుడు కాదంట. గద్దించకుండా నువ్వు అడిగితే ధారాళముగా దయచేవాడు. ఎంత ధారాళంగా అంటే ఎఫెసీ 3:20లో అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగల దేవుడు. అంత శక్తి ఆయనకు ఉంది కనుక నువ్వు అడిగితే దేవుడు ధారాళముగా దయచేస్తాడు. తిమోతితో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, 1 తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో, జనులు సుఖము అనుభవించుటకు ధారాళముగా దయచేసిన దేవుని యందు నమ్మిక ఉంచవలెనని వారికి ఆజ్ఞాపించుము. అంటే మనము సుఖముగా ఈ భూమి మీద అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు ధారాళముగా ఆశీర్వదిస్తున్నాడు. ఈ మాట నువ్వు నమ్మిక ఉంచి దేవుడే నాకు ఇస్తున్నాడని నమ్మిక ఉంచి ఇంకా అడగటం ప్రారంభిస్తే అది జ్ఞానమై ఉండొచ్చు, ఆశీర్వాదాలు, ఆర్థికపరం, ఆరోగ్యపరం, నీ పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ కూడా దేవుడు ధారాళంగా దయచేసి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఆశతో ఆసక్తితో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకే నువ్వు అడుగు, దేవుని దగ్గర పొందుకో.